ఉత్తరాంధ్రలో ఇవాళ కూడా పర్యటించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీలో బల్లగరువులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బల్లగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ముచ్చటించనున్నారు. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన పర్యటించారు. సాలూరుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బాగుజోల గిరిజన గ్రామానికి వెళ్లారు. మధ్యలో కారు దిగి ఏజెన్సీ అందాలను ఆస్వాదించారు. బాగుజోల్లో రోడ్డు నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. వైజాగ్ లో రెండో రోజు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, నేడు అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు అనంతగిరి మండలంలోని బల్లగరువు గ్రామాన్ని ఆయన సందర్శించనున్నారు. ఎందుకంటే ఆయన 2017-18 సమయంలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన కాలినడకనే పర్యటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అనేక సమస్యలు గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోడ్లు లేకపోవడం, తాగునీటి సమస్య, గిరిజన యువతకు ఉపాధి లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయన గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాటిలన్నింటిని కూడా కల్పిస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేడు ఏదైతే బల్లగరువు గ్రామానికి చేరుకొని అక్కడ దాదాపుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను, రోడ్ల నిర్మాణ పనులను సైతం కూడా శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా డోలిమాతలు లేని ఏజెన్సీ ప్రాంతాన్ని కల్పించడమే తమ ధ్యేయమని పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా రోడ్ల నిర్మాణంతో పాటు గిరిజన యువతకు ఉపాధి కల్పించడం, తాగునీటి సౌకర్యాలు, కనీస మౌలిక వసతులన్నీ కూడా గిరిజన యువతకు కల్పిస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ లో గెలవక ముందు సైతం కూడా తాను ప్రజల్లోనే ఉన్నానని, ఇప్పుడు సైతం కూడా ప్రజల్లోనే ఉంటానని ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా దాదాపుగా గత 6 రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. అయితే వర్షాన్ని సైతం కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన షెడ్యూల్ ప్రకారమే ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఏదైతే డోలీ మార్గాలు లేకుండా చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారో దానికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఇంకా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ఫ్యాక్టర్స్ పైన కూడా దృష్టి సారించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా ఈ ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక ఈ వర్షాకాలం అయితేనేమి కానీ, ఇతర కాలాల్లో అయితేనేమి కానీ డోలిమాతలు అనేవి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతం మెయిన్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు మెయిన్ సెంటర్ పాడేరు కానీ అరకు కానీ చేరుకోవాలంటే కాక దాదాపుగా 10-20 కిలోమీటర్ల వరకు కూడా నడుచుకొని రావాల్సిన పరిస్థితి. చాలా మట్టికి దశాబ్దాల కాలంగా ఈ డోలిమాతల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం అక్కడ రోడ్లు లేకపోవడం, అంతేకాకుండా విద్యుత్ సమస్య, వాహనాలు వెళ్లే కనీస సదుపాయాలు లేకపోవడం లాంటివి అన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆయన 2017-18 సమయంలోనే పాదయాత్ర చేసిన సమయంలోనే ఇవన్నీ కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు అవసరం ఉన్నాయో ఆ ప్రాంతాలకు సైతం కూడా ఆయన సందర్శించనున్నారు. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా రోడ్లు నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు సైతం కూడా కల్పించనున్నారు. ఇప్పటికే డోలిమాతలను అరికట్టేందుకు ఫీడర్ అంబులెన్స్లు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని సైతం కూడా మరికొన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు యోచిస్తూ ఉంది. అంతేకాకుండా అక్కడ ప్రధాన సమస్యగా ఉన్నటువంటి గిరిజన యువతకు ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధిని సైతం కూడా కల్పించే దిశగా ఆయన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా త్రాగునీటి సమస్య కూడా ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఆ త్రాగునీటి సమస్యను కూడా తీర్చేందుకు మంచినీటి సదుపాయాలను సైతం కూడా ఆయన కల్పించనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో సైతం కూడా నిన్న సైతం కూడా సాలూరులో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంత వాసులకు సైతం కూడా మాటిచ్చారు. ఈ రోజు సైతం కూడా అల్లూరు జిల్లాలో పర్యటించి ఆయన ఈ బల్లగరువు గ్రామ ప్రజలతో ముచ్చటించి ఆ తర్వాత అక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా తాను తీసుకుంటున్న హామీలను సైతం కూడా ప్రజలకు ఇవ్వనున్నారు. రైట్ జార్జ్.